valency bond theory. So this theory is proposed by Pauli. This theory explains the structure of metals may be described as in terms of covalent bonds that resonate among the alternate interatomic positions in the metal. That means the metal atoms arranged in covalent bonds. That covalent bonds are resonance among the alternative interatomic positions. That means the different another metal atoms present in the structure or the structure. These bonds are the covalent bonds are resonate other metal atoms. That bonds, these bonds are resonate another atoms. These two atoms having the covalent bond and these two atoms are having the covalent bond. But these bonds are resonate in these two atoms are also. అంటే మనకి టూ ఆటమ్స్ మధ్య కోవలెంట్ బాండ్స్ ప్రెజెంట్ అయినాయని అనుకుంటే సో ఈ బాండ్స్ అనేవి అదర్ ఆటమ్స్ తో కూడా మనకి రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఈ టూ ఎలక్ట్రాన్స్ ఈ టూ ఆటమ్స్ మధ్య ఇన్ బిట్వీన్ ది టూ ఆటమ్స్ లోకలైజ్ అవ్వకుండా ఈ టూ ఆటమ్స్ మధ్య కూడా డీలోకలైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ we know the metals are in crystal structures exist in 8 or 12 coordination number. The metal crystals are having 8-fold or 12-fold axis. So ikkada manaki 8 coordination number or 12 coordination number exist అవుతుంది. అంటే metal atoms 8 or 12 coordination exist చేయడానికి దాని valency electrons covalent bond ఫామ్ చేయాలంటే మెటల్ ఆటమ్స్ లో 8 or 12 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉండాలి. కానీ మెటల్ ఆటమ్స్ లో అవైలబుల్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి సో కంప్లీట్ గా ఫిల్ అయి ఉండవు. అంటే దట్ మీన్స్ వాలెన్సీ బాండ్ ఫామ్ కోవలెంట్ బాండింగ్ లో మనకి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఈచ్ ఆటమ్ ఆర్ ఈచ్ మెటల్ ఆటమ్ షేర్స్ 1 electron to form covalent bond. But metals does not have sufficient unpaired electrons or sufficient valency electrons for forming the 8 or 12 coordination number. That means, for example, consider lithium. Lithium having 2s 1 electron in 2s orbital. lithium లో 2s లో 1 electron ఉంది. సో ఈ 1 electron మనకి కోవలెంట్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతుంది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిథియం ఆటమ్ BCC స్ట్రక్చర్ లో ఎగ్జిస్ట్ అయితే BCC స్ట్రక్చర్ లో ఎగ్జిస్ట్ అయితే 8 కోఆర్డినేషన్ నెంబర్ ఉంటుంది. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాం కదా BCC స్ట్రక్చర్ 8 కోఆర్డినేషన్ అంటే అనదర్ 8 లిథియం ఆటమ్స్ తో అటాచ్ అయి ఉంటుంది. సో అనదర్ 8 లిథియం ఆటమ్స్ తో అటాచ్ అవ్వాలంటే కోవలెంట్ బాండింగ్ లో ఈచ్ బాండ్ హ్యావింగ్ 2 ఎలక్ట్రాన్స్. సో లిథియం అండ్ లిథియం కి బాండింగ్ ఫామ్ అవ్వాలి అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అదర్ 8 లిథియం ఆటమ్స్ తో బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే టోటల్ గా 16 ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉండాలి. సో 16 ఎలక్ట్రాన్స్ అనేవి మనకి 16 ఎలక్ట్రాన్స్ ఉంటేనే అదర్ 8 లిథియం ఆటమ్స్ తో కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. బట్ లిథియం హ్యావింగ్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఇన్ 2s ఆర్బిటాల్. సో 2s లో 1 ఎలక్ట్రాన్ ఉంటుందంటే టోటల్ గా 9 లిథియం ఆటమ్స్ లో 9 ఎలక్ట్రాన్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. అంటే దట్ మీన్స్ these electrons are not localized in between the atoms. These are delocalized. అంటే మనకి లిథియం అండ్ లిథియం కోవలెంట్ బాండ్ ఫామ్ చేయాలి అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అదర్ 8 లిథియం ఆటమ్స్ తో 16 ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉండాలి. కానీ 9 ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఇవి ఇన్ బిట్వీన్ ది 2 ఆటమ్స్ మధ్య ఈ ఎలక్ట్రాన్స్ అనేవి లోకలైజ్ అవుతూ ఉండవు. డీలోకలైజేషన్ అంటే దట్ మీన్స్ ఈ 2 ఎలక్ట్రాన్స్ ఒకసారి ఈ 2 ఆటమ్స్ మధ్య ఉండొచ్చు లేదా ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ 2 ఆటమ్స్ మధ్య ఉండొచ్చు. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఇలా రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. దీన్ని డీలోకలైజేషన్ అంటాం. సో ఇలా డీలోకలైజ్ అవుతూ ఉండడం వల్ల మనకి ఆటమ్స్ మధ్య ఎలక్ట్రాన్స్ అనేవి బైండ్ అయి ఉండవు, ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే సరే, ఇప్పుడు ఈ 8 లిథియం ఆటమ్స్ తో మనకి డీలోకలైజ్ అవుతూ ఉంటాయి కదా ఎలక్ట్రాన్స్ అనేవి.
డీలోకలైజ్ అవుతూ ఉండడం వల్ల ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి అవైలబిలిటీ ఉంటుంది. మెటల్ ఆటమ్స్ బైండ్ అయి ఉంటాయి అండ్ ఎలక్ట్రాన్స్ ఆ మెటల్స్లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఆ మూమెంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆటమ్స్ మధ్య ఉండే బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి అనదర్ 2 ఆటమ్స్ మధ్య ఉండే బాండెడ్ ఎలక్ట్రాన్స్ తో రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వి కన్సిడర్ దీస్ 4 lithium atoms. The 2 electrons is bonding these 2 lithium atoms and these 2 electrons are binding these 2 lithium atoms. And lithium forms only one bond. అంటే lithium atom another metal atom తో ఓన్లీ ఒక బాండ్ మాత్రమే ఫామ్ చేసే కెపాసిటీ ఉంది. మనం బీసీసీ స్ట్రక్చర్ లో 9 అదర్ 8 ఆటమ్స్ తో మొత్తం టోటల్ 9 ఆటమ్స్ మనకి బాండ్ ఫామ్ చేస్తాయని చెప్పుకున్నాం. సో ఆ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇటు షిఫ్ట్ అయితే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇటు షిఫ్ట్ అవుతాయి అంటే రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు బాండింగ్ ఎలా ఫామ్ అవుతుంది? లిథియం టు లిథియం అండ్ లిథియం టు లిథియం. సో ఇప్పుడు ముందు ఈ ఎలక్ట్రాన్స్ ఈ 2 ఆటమ్స్ మధ్య బైండ్ అయ్యింది. నెక్స్ట్ ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ 2 ఆటమ్స్ మధ్య బైండ్ అయ్యింది. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ 2 ఆటమ్స్ మధ్య బైండింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని 2 ఆటమ్స్ మధ్య ఫిక్స్డ్ గా లేవు. సో డీలోకలైజేషన్ లో ఇన్వాల్వ్ అయ్యింది. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ని బేస్ చేసుకుని మనం నిన్న లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా వ్యాలెన్సీ బాండ్ థియరీ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ సో వీటిని సింక్రోనియస్ రెజొనెన్స్ అని చెప్తామండి. సో సింక్రోనియస్ అంటే 2 బాండ్స్ కూడా మనకి రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ఇటు షిఫ్ట్ అవడంతో ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ కూడా ఇటు షిఫ్ట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఇన్ కేస్ ఈ ఎలక్ట్రాన్స్ లో ఇది మాత్రమే షిఫ్టింగ్ జరిగింది అనుకోండి, అంటే ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈ 2 ఆటమ్స్ మధ్య బాండింగ్ ఫామ్ అయితే లిథియం 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 దీనికి నెగిటివ్ చార్జ్ వస్తుంది, అనదర్ లిథియం ఆటమ్ కి పాజిటివ్ చార్జ్ వస్తుంది. సో ఈ స్ట్రక్చర్ లో మనకి ఈ లిథియం ఆటమ్ అనేది అనదర్ ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేయాలి అంటే దీంట్లో వేకెంట్ ఆర్బిటాల్ ఉండాలి. ఈ లిథియం ఆటమ్ లో వేకెంట్ ఆర్బిటాల్ ఉండాలి. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం దీంట్లో 2s1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో వేకెంట్ ఆర్బిటాల్ ఉండాలి అంటే దాని ఎడ్జెస్ 2p ఆర్బిటాల్. సో ఈ 2p ఆర్బిటాల్ అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ 2s అండ్ 2p ఆర్బిటాల్స్ మధ్య ఉండే ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ 2s అండ్ 2p ఆర్బిటాల్స్ ఈస్ వెరీ లో. సో ద ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఈస్ ఫేవరబుల్. సో ఇప్పుడు ఈ లిథియం ఆటమ్ లో ఉండే ఎలక్ట్రాన్ ఈ లిథియం కి డొనేట్ చేయడం వల్ల లిథియం మైనస్ ఫామ్ అయింది. సో ఈ ఎలక్ట్రాన్స్ ఇలా డీలోకలైజ్ అయినాయి. ఈ ఆటమ్ పాజిటివ్ చార్జ్ అంటే దీంట్లో ఎలక్ట్రాన్ లాస్ అయ్యి ఈ ఆటమ్ యొక్క 2p ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి? ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా డీలోకలైజేషన్ రెజొనెన్స్ అవుతూ ఉంటాయి. సో రెజొనెన్స్ బెంజీన్ లో మనకు తెలుసు కదా ఆల్రెడీ బెంజీన్ లో రెజొనెన్స్ జరుగుతుంది. అంటే బెంజీన్ లో 6 ఎలక్ట్రాన్స్ నార్మల్ గా మనం బెంజీన్ ని ఇలా రాస్తాం. అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ 2 ఆటమ్స్ మధ్య ఫిక్స్డ్ గా ఉండవు. అంటే ఈ 2 ఆటమ్స్ మధ్య లోకలైజ్ అవుతూ ఉండవు. ఈ 6 ఎలక్ట్రాన్స్ కూడా ఇలా డీలోకలైజ్ అవుతూ ఉంటాయి. సేమ్ అలాగే వీటిలో ఉండే ఎలక్ట్రాన్స్ అన్ని కూడా అన్ని ఆటమ్స్ లో మనకి ఓన్లీ మన కన్సిడరేషన్ 4 ఆటమ్స్ మాత్రమే కన్సిడర్ చేసాం. కానీ మనం తీసుకున్న మెటల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అయితే ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తో మనకి ఇవి బైండింగ్ లో ఉంటాయి. మెటల్ ఆటమ్స్ అన్ని మాక్సిమం పాజిటివ్ అయాన్స్ తో ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్రీగా రెజొనెన్స్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్న దీంట్లో ఏముంటుంది? ఇందాక మనం తీసుకున్న 2s1 అండ్ 2p1 ఆర్బిటాల్లో అనదర్ ఎలక్ట్రాన్ వచ్చి చేరింది కదా, దీన్ని మెటాలిక్ ఆర్బిటాల్ అంటారు. సో మెటాలిక్ ఆర్బిటాల్ అవైలబిలిటీ ఉండాలి. సో మెటాలిక్ ఆర్బిటాల్ అవైలబిలిటీ ఉంటేనే మనకి అనదర్ ఎలక్ట్రాన్ వచ్చి షిఫ్టింగ్ రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ తీసుకున్నాం అనుకో. సో డైమండ్ ని కన్సిడర్ చేసినప్పుడు డైమండ్ లో కూడా ఒక కార్బన్ ఆటమ్ అనదర్ కార్బన్ ఆటమ్ తో అలా 4 కార్బన్ ఆటమ్స్ తో బాండింగ్ లో ఉంటుంది. ఈ కార్బన్ ఆటమ్ 4 బాండింగ్స్ లో
ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇలా బాండింగ్లో ఉంటుంది అంటే దీంట్లో 2s1 2p1 2px1 2py1 2pz1 అంటే p3p ఆర్బిటాల్స్ కూడా మనకి ఇన్వాల్వ్ అయింది. దాని నెక్స్ట్ మనకి ఇలాగే దీంట్లో అవైలబుల్ ఉన్నట్టే దీంట్లో కూడా 3s ఆర్బిటాల్ అనేది మెటాలిక్ ఆర్బిటాల్ కింద అవైలబుల్ ఉంటే మనకి మెటాలిక్ బాండ్ ఫామ్ చేస్తుంది. కానీ డైమండ్ ఈజ్ నాట్ ఫార్మ్ ఏ మెటాలిక్ బాండ్. దీస్ ఆర్ ప్యూర్లీ కోవలెంట్ బాండ్స్ because there is no availability in 3s orbital because the energy difference between 2p and 3s is very high. అంటే 2p ఆర్బిటాల్ కి 3s ఆర్బిటాల్ కి మధ్యలో ఎనర్జీ డిఫరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి దీంట్లో ఫామ్ అయిన మెటాలిక్ ఆర్బిటాల్స్ దీంట్లో అవైలబుల్ లేదు. అందుకే ఇవి మెటాలిక్ బాండింగ్ ని ఫామ్ చేయదు డైమండ్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న వ్యాలెన్సీ బాండ్ థియరీ బేస్ చేసుకుని ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఫస్ట్ ప్రాపర్టీ మెటాలిక్ క్లస్టర్. సో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మెటాలిక్ క్లస్టర్స్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది. మెటల్స్ అనేవి పెక్యులర్ షైన్తో ఉంటాయని చెప్పుకున్నాం. సో పెక్యులర్ షైనింగ్ అనేది ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల వ్యాలెన్సీ బాండ్ థియరీలో రెజొనెన్స్ జరగడం వల్ల మనం లైట్ పాస్ చేస్తే మెటల్ మీద లైట్ అనేది ఇండ్యూస్ చేసినప్పుడు ఆ లైట్ ఎనర్జీని మెటల్ అబ్జర్వ్ చేసుకుంది. మెటల్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకుని ఆ ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ప్రమోట్ అవుతుంది. సో ఆ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి మళ్ళీ ఎనర్జీ లైట్ ఎనర్జీని ఎమిట్ చేయడం ద్వారా మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. సో ఎమిట్ చేసిన ఎనర్జీ అనేది యూవీ రీజియన్లో ఉండడం వల్ల అది కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో అందులో ఈ ఎనర్జీ అబ్జార్ప్షన్ అండ్ ఎమిషన్ జరగడానికి రీజన్ ఏంటి, దీంట్లో ఉన్న వ్యాలెన్సీ బాండ్ రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకి మెటల్ ఆటమ్ అనేది లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని అండ్ రీఎమిట్ చేస్తుంది. సో ఆ రీఎమిట్ చేయడం ఆ ప్రాసెస్ అంతా జరగాలి అంటే దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ అనేది ఉండాలి. సో దీన్ని మనం మెటాలిక్ క్లస్టర్ క్యారెక్టర్ని వ్యాలెన్సీ బాండ్ థియరీ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ. సో థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటి, హీట్ ఎనర్జీని అబ్జర్బ్ చేసుకుని నెక్స్ట్ ఫర్దర్ ప్రమోషన్ అనేది జరగాలి. సేమ్ వ్యాలెన్సీ బాండ్ థియరీలో మన రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ రెజొనేటెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి హీట్ ఎనర్జీని అబ్జర్బ్ చేసుకుని ఫర్దర్గా ఆ హీట్ ఎనర్జీని అనదర్ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి థర్మల్ కండక్టివిటీ అనేది జరుగుతుంది. సో ఓకే, సో దీంట్లో రెజొనేట్ అవ్వడం వల్ల మనం హీట్ ఎనర్జీని సప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మెటాలిక్ అనేది వైబ్రేట్ అవుతుంది. సో మెటల్ వైబ్రేట్ అయినప్పుడు మెటల్ ఆటమ్స్ అండ్ దాంట్లో ఉండే ఫ్రీ ఎలక్ట్రాన్స్ మధ్య డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. హీట్ ఎనర్జీ ఇంకా థర్మల్ హీట్ ఇంకా ఇంక్రీజ్ చేసే కొద్దీ కండక్టివిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. మనం అది కూడా ఒక ప్రాపర్టీ అండి. థర్మల్ కండక్టివిటీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ టెంపరేచర్. దీంట్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకి కండక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తుంది. కానీ హీట్ ఎనర్జీ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏమవుతుంది, మాలిక్యూల్స్ మెటల్ ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ మెటల్ ఆటమ్స్ వైబ్రేట్ అవుతాయి. సో ఆ వైబ్రేషన్లో ఉండడం వల్ల ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ అనేది తగ్గిపోతుంది. అందుకే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ థర్మల్ కండక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఎలక్ట్రికల్ కండక్టివిటీలో మనకి బాండింగ్లో ఎలక్ట్రాన్స్ కోవలెంట్ బాండింగ్లో కంప్లీట్ కోవలెంట్ బాండింగ్ అనేది ఫామ్ చేయదు. అలానే టోటల్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండట్లేదు. ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. బాండింగ్లో 2 ఆటమ్స్ మధ్య కంప్లీట్ బాండింగ్ అనేది ఏమీ లేదు. అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ 2 ఆటమ్స్ మధ్య బైండ్ అయ్యలేదు. అంటే ఈ మెటల్ ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ ఫ్రీగా మూవ్ అవుతుంది అంటే దానికి మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. పొటెన్షియల్ ఫీల్డ్ అప్లై చేస్తే ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తుంది. అది కూడా ఎందువల్ల, ఇవి రెజొనెన్స్లో ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి రెజొనేట్ అవుతాయి, మూవ్ అవుతూ ఉన్నాయి. సో ఈ మూవ్మెంట్ వల్ల మనం ఎలక్ట్రిక్
పాస్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తే మనకి ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ malleability and ductility. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం malleability and ductility. సో అంటే ఏంటి, మనం ఒక మ్యాటర్ని ఎలా కావాలంటే అలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం ఫామ్ చేసుకుంటాం. అంటే ఏంటి, దీనికి డక్టైల్ నేచర్ ఉంది అండ్ malleable నేచర్ ఉంది. ఇన్ కేస్ మనకి ఏదైనా ఒక ఫామ్లో దీని మీద ఒక హై స్ట్రెస్ అప్లై చేసినప్పుడు అది షేప్ చేంజ్ అవుతుంది. మళ్ళీ ఆ స్ట్రెస్ని రిమూవ్ చేస్తే మళ్ళీ నార్మల్ షేప్లోకి వస్తుంది. అండ్ వీటి యొక్క స్ట్రక్చర్ని మనం చేంజ్ చేస్తాం. ఎలా, ఇంటర్నల్గా ఆ యాటమ్స్ మధ్య చేంజింగ్ అనేది జరుగుతుంది. ఎక్స్టర్నల్గా బాండ్ బ్రేకింగ్ కానీ మేకింగ్ కానీ మనం ఏమీ చేయట్లేదు. మెటల్ని బ్రేక్ చేయకుండానే దాని స్ట్రక్చర్ని చేంజ్ చేయగలుగుతున్నాం. అలా స్ట్రక్చర్ చేంజ్ చేయగలగడానికి రీజన్ ఏంటి, ఈ మెటల్ యాటమ్స్ మధ్య అండ్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతాయి కదా. సో ఈ మూవ్ అవ్వడం వల్ల ఈ వీటి యొక్క పొజిషన్లో చేంజ్ వస్తుంది. ఆ పొజిషన్లో చేంజ్ రావడం వల్ల మనకి ఈ హై డక్టైల్ నేచర్ అండ్ malleable నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఈ నేచర్ని ఎగ్జిబిట్ చేయడానికి ఈ ఎలక్ట్రాన్స్ అండ్ మెటల్ యాటమ్స్ రెజొనేట్ అవుతూ ఉంటే సో ఈ వీట్ పొజిషన్స్లో ఏమవుతుంది, చేంజింగ్ అనేది వస్తుంది. దీని మీద మనం ఏదైనా స్ట్రెస్ అప్లై చేసినప్పుడు వీటి యొక్క పొజిషన్లో చేంజ్ వస్తుంది. ఆ పొజిషన్లో చేంజ్ రావడం వల్లే మనకి malleable అండ్ డక్టైల్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ హై డెన్సిటీ, ఆల్రెడీ చెప్పుకున్నా. హై డెన్సిటీ, సో మ్యాక్సిమం మెటల్స్ అన్నీ కూడా హై డెన్సిటీని ఎగ్జిబిట్ చేస్తాయి ఎక్సెప్ట్ లిథియం, బెరిలియం, మెగ్నీషియం. సో ఈ కాంపౌండ్ ఎగ్జాంపుల్, సో లో మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్ లిథియం, బెరిలియం, మెగ్నీషియం ఇవి లో డెన్సిటీని ఎగ్జిబిట్ చేస్తాయి. మ్యాక్సిమం రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా హై డెన్సిటీని ఎగ్జిబిట్ చేస్తాయి. సో హై డెన్సిటీ ఎగ్జిబిట్ చేయడానికి కూడా మనకి ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. దీంట్లో కూడా ఈ థియరీ కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో ఆ డ్రాబ్యాక్స్ ఏంటంటే, మనకి ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం, మెటాలిక్ లస్టర్ క్యారెక్టర్ని, థర్మల్ కండక్టివిటీ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, malleability అండ్ డక్టైలిటీ, హై డెన్సిటీ, ఇవన్నీ కూడా క్వాలిటేటివ్ క్వాంటిటీస్. సో క్వాలిటేటివ్ క్వాంటిటీస్ని వ్యాలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, కానీ క్వాంటిటేటివ్ ప్రాపర్టీస్ని ఈ బ్యాలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అంటే ఇవన్నీ కూడా మెటాలిక్ స్టేట్లో ఉన్నప్పుడు మనం, అంటే సాలిడ్ స్టేట్లో ఉండగా క్వాలిటేటివ్ ఫామ్లో ఉండగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఇవన్నీ కూడా లిక్విడ్స్ ఫామ్లో లేదా సొల్యూషన్లో ఉన్నప్పుడు వీటి యొక్క ప్రాపర్టీస్ని మనం బ్యాలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. సో డ్రాబ్యాక్ ఏంటి, ఇట్ explains qualitative properties of measurements but not quantitatively. That is, in liquids or solution state. సో అంటే క్వాలిటేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం, కానీ క్వాంటిటేటివ్ అంటే లిక్విడ్స్ ఫామ్లో ఉన్న మెటల్స్ని ఆర్ సొల్యూషన్స్లో, ఇన్ సొల్యూషన్ ఫామ్లో ఉన్న మెటల్స్ని మనం ఈ ప్రాపర్టీస్ అన్ని వ్యాలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఆర్ బ్యాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం.